హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని రాహుల్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మేము రీసెంట్‌గా వెకేషన్‌కెళ్ళాము. జస్ట్ ఒక 2, 3 డేస్ అంతే. సో, ఎక్కడికెళ్తున్నామనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. హ్మ్. ఎక్కడంటే ఫస్ట్ స్టాప్ వచ్చేసి మైసూర్. మా పిల్లలకి కొంచెం బందిపూర్ ఫారెస్ట్ చూపిద్దామనేసి మైసూర్‌లో స్టాప్ అనమాట. సో, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. బై కారే వెళ్ళామనమాట. ఎందుకంటే ఫ్లైట్స్ చాలా రేట్ ఎక్కువున్నాయి. సో, మాకు కార్ అలవాటయిపోయింది కాబట్టి ఇంకా కార్‌లోనే ఎళ్ళిపోయాము. హ్మ్. సో, ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి సూర్యుడు చూడండి అప్పుడప్పుడే వస్తూ ఉన్నాడు. సో, మీ సమ్మర్ ఎలా? రాహుల్ గారు హాయ్ చెప్తున్నారు. హ్మ్. ఇది మా ఫస్ట్ టోల్ గేట్ అనమాట. నేను క్లియర్‌గా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు రూట్ అదంతా. మనకి హైదరాబాద్ నుంచి మైసూర్‌కి ఆహ్, ఒక 11 అవర్స్ ట్రావెల్. సో, మేము ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరిపోయాం కాబట్టి ఆఫ్టర్‌నూన్ కల్లా వెళ్ళిపోతాము. కిడ్స్ ఉన్నారు కాబట్టి మాకు పడుకోవడానికి వాటికి అంతా మాకు కొంచెం కారే కంఫర్ట్ అనమాట. అందుకని అలా లాంగ్ ట్రిప్‌కనేసి వెళ్ళాము. జస్ట్ చిల్ అవ్వడానికి. సో, ఏదో మాట్లాడుతున్నాను గదా! మీరు ఎక్కడికెళ్లారు వెకేషన్‌కి? నాకు మెసేజ్ చేయండి. ఎక్కడికెళ్లారు మీ పిల్లల్ని తీసుకొని అనేసి. సో, కొంచెం ఇక్కడ టీకి ఆపాము. ఇది బెంగుళూరు, నియర్ బై బెంగుళూరు. ఈ హోటలొచ్చేసి ఇంకా వాష్‌రూమ్స్ అని, టీ అని అలా ఆపామనమాట. సో, ఇది బటర్‌ఫ్లై కొంచెం కాలు ఇరిగింది అది. నా పిల్లలకి చూపిస్తున్నాను. ఇంకా వాళ్ళు చిన్న ఈగ కనిపించినా ఏదో కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నట్టు చేస్తారనమాట. ఇంకా దాన్ని అక్కడ వదిలేసి చెట్టు దగ్గర మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మనకి బెంగుళూరు నుంచి మైసూర్ ఒక 4 అవర్స్ అలా ఉంటుంది. చాలా బావుంటుంది రోడ్ ట్రిప్. ఇంకా ఈవినింగ్ అయిపోయింది చూసారా? నేచర్ అసలు మనం కార్‌లో వెళ్తున్నప్పుడు ఎన్ని చేంజెస్ ఉంటుందో అసలు ఆకాశంలో కానీ. హ్మ్. మా ఫస్ట్ రెయిన్ కూడా అక్కడే స్టార్ట్ అయ్యిందనమాట. వాన పడుద్ది చూడండి ఇప్పుడు. సో, ఇంకా ఏం చేస్తున్నారు అందరూ? చెప్పానా వాన పడుద్దని. ఫస్ట్ రెయిన్ అనమాట మా ట్రిప్‌లో. స్టార్ట్ అయిందప్పుడు బాగా. కానీ అంత వేడిగా ఏం లేదు. ఓకే. నార్మల్ కల్లూరు వరకు వేడిగా అనిపిచ్చింది కానీ మాటల్లోనే హోటల్‌కొచ్చేసాము. లాస్ట్ టైమ్ ఏదైతే హోటల్‌లో ఉన్నామో జిఆర్‌టీ గ్రాండ్ వాళ్ళది. అక్కడికే వచ్చామనమాట. ఇది మైసూర్ ప్యాలెస్. నాకిక్కడ బా నచ్చుద్ది హోటలు. భలే డెకరేట్ చేసుంటారు. అదే చూపిస్తున్నాను. లాస్ట్ టైమ్ గూడా చూపిచ్చాను గుర్తుందో లేదో. ఇది మేము థర్డ్ టైము ఇక్కడ మైసూర్‌కి రావడం. అక్కడ కొంచెం లైట్స్ అవన్నీ బావుంటాయి. కొంచెం తీసుకున్నాను వీడియోస్ అలా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు అక్కడ రూమ్ అవి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుందంటే మేము చాయ్ తాగడానికెళ్ళాము. హోటల్ వాళ్ళే మొత్తం ప్రొవైడ్ చేస్తారు మనకి. అక్కడే ప్లే ఏరియా గూడా ఉంటుంది. ఇంకా ఈ చిచ్చురు పిడుగులు ఆడుకుంటా ఉంటే మేము ఇంకా కొంచెం టీ తాగాము. ఇది నేను ఉన్న రూము. మాకు 8,000 అలా పడింది. ప్లస్ జీఎస్టీ. ఇది ఈవినింగ్ అనమాట. డిన్నర్ చేయడానికని బయటికెళ్ళాము. ఓన్లీ మనకి హోటల్ వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ ఒకటే ఇచ్చారు. టీ, బ్రేక్‌ఫాస్ట్. సో, ఆహ్, ఎవరైనా మైసూర్ వెళ్తే ఈ రెస్టారెంట్‌కెళ్ళండి. మా హోటల్ నుంచి ఒక 40 మినిట్స్ ఉంటుంది. సారంగి రెస్టారెంట్ చాలా బావుంది. మైసూర్‌లో ఎక్స్‌ప్లోర్ చేయాలంటే పిల్లలకి అందరికి బావుంటుంది అక్కడ. ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఎళ్లయితే ట్రై చేయండి. నాట్ బ్యాడ్ బావుంది. రీజనబుల్ అనిపిచ్చింది. రేట్స్ కూడా. మేము ఫస్ట్ టైమ్ రావడము ఈ హోటల్‌కి. ఇక్కడ ఫిషెస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి కొంచెం ఎంగేజ్ అవుతారు. మనల్ని ఎక్కువ సతాయించరు. ఎవరైనా మైసూర్‌లో ఉండేవాళ్ళు ఉంటే ట్రై చేయండి బావుంది. ఆహ్, ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి.
ఇంకా మండే నుంచి నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి జూన్ 10థ్ అనమాట. సో, అదే చెప్తున్నాను. ఇంకా మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ రొటీన్ లైఫ్ మార్నింగ్ లెగాలి, బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఇదే ఉంటుంది. సో, హాలిడేస్ అంతా ఇలా ఎంజాయ్ చేశారు అందరూ. కానీ ఈసారి ఎక్కువ నేను ఇన్‌స్టా రీల్స్ కానీ, యూట్యూబ్స్ కానీ అందరూ చాలామంది మైసూరు, కేరళ, ఊటీయే వెళ్ళారు. ఎందుకంటే ఎక్కువ బందిపూరు రూట్ ఉంటుంది కదా! ఆ వీడియోసే ఎక్కువగా ఉన్నాయి. మేము రీల్స్ చూసినప్పుడైతే చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ మేము డిన్నర్ చేసేసుకొని ఇక్కడ మైసూర్‌లో ఈ హార్స్ రైడ్ ఉంటుందనమాట ప్యాలెస్ దగ్గర. సో, పిల్లల్ని ఒక అలా రౌండ్ చూపించాము. మార్నింగ్ కన్నా నైటే బావుంటుంది. మైసూర్ ప్యాలెస్ చాలా లైట్ ఫుల్ భలే ఉంటుంది. సో, ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. థాంక్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.